ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మరి ఒక ఇది నడుస్తూ ఉంది. ఆయన కులస్తులే అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కొంతమంది నాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు మొదటి నుంచి రాజకీయ పరంగా అనేది ఒక ఇది. అయితే మనం కాపు సామాజిక వర్గం అంటే దాదాపు అందులో మరి 12 నుంచి 14 కులాల వరకు ఉన్నాయి. అందులో మనం ఉత్తరాంధ్ర తీసుకుంటే తూర్పు కాపులు అంటారు, బీసీడీ కింద వస్తారు. గోదావరి జిల్లాల్లో కాపులు, ఓసీల కింద, కృష్ణా గుంటూరులో కూడా. మనకి రాయలసీమలో శెట్టి బలిజలు బలిజ కమ్యూనిటీగా చెప్తారు వాళ్ళు. అది తెలగ, ఒంటరి తెలగ, కాపు, ఇట్లా అనేక 12 నుంచి 14 కులాలు మొత్తం కలయికే కాపు అనే పేరు కింద వచ్చేటువంటి సామాజిక వర్గం. రాజకీయంగా అంతా ఒకే ఇది మీద ఉండడాన్ని మనం చూడొచ్చు. సరే, మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు అనేది చూస్తే రాజకీయ ప్రయోజనాలతో వేరే పార్టీలతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళే అనిపిస్తూ ఉంది నాకైతే పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు పార్టీ స్థాపించిన తర్వాత అది ఏదో ఒక వర్గానికి చెందిన నాయకుడు అయి ఉంటాడు. తెలుగుదేశం అంటే కమ్మ సామాజిక వర్గం, వైసీపీ అంటే ఇప్పుడు జగన్ గారు రెడ్డి సామాజిక వర్గం, మరి ఇప్పుడు తెలంగాణలో మరి ఉద్యమ పార్టీగా చెప్పే టీఆర్ఎస్ అంటే మరి వెలమ సామాజిక వర్గం. ఇట్లా వర్గాలు ఉన్నప్పటికీ అయితే ఆయా నాయకులు వాళ్ళు స్థాపించిన పార్టీ వాళ్ళ వారికే ఓట్లు వేసుకుంటూ ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవరు, వాస్తవం మనకు తెలిసేది. అయితే ఎందుకు మరి ఇంతమంది పాపులేషన్ నుండి వీళ్ళు అధికారంలోకి రాలేకపోతున్నారు, ముఖ్యమంత్రులు కాలేకపోతున్నారంటే దానికి చాలా చారిత్రక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, మరి అలాగే ఇక్కడ ఫ్యూడల్ స్ట్రక్చర్, భూస్వామ్య విధానంలో ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, అక్కడ భూస్వాములు ల్యాండ్ లార్డిజం అనేది వాళ్ళు ఎట్లా తమ సర్వెంట్లని ఎలా ట్యూన్ చేస్తారు అనే ఒక సైకాలజీ డీప్గా అర్థం చేసుకుంటే తప్ప అది అంత ఆషామాషి వ్యవహారం ఏదో సింపుల్గా తేల్చేసి చెప్పేటువంటిది కాదు. ఎందుకంటే సైకాలజీ అర్థం చేసుకుంటేనే చారిత్రక పరంగా నేపథ్యాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, సాంకేతిక పరమైనటువంటి విప్లవాల యొక్క ప్రభావం, ఇట్లా ఎప్పటికప్పుడు ఒక దశాబ్దం గడిచిందంటే ఆ దశాబ్ద కాలంలో ఒక చేంజ్ జరుగుతుంది ఖచ్చితంగా. సో అట్లా మనం చూస్తే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజారాజ్యం వాళ్ళ అన్నగారు స్థాపించిన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం చూసాం. మరి అన్నగారు కొంతకాలం పార్టీ నడిపిన తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం చూసాం. సరే, ఆ పరిస్థితుల్లో అటువంటి అప్పటికి పూర్తిగా రాజకీయ శూన్యత లేకపోవడం, మరి చిరంజీవి గారి కొంత సున్నితమైన మనస్తత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాటుదేలి దేనికైనా తెగించేటటువంటి స్వభావం లేకపోవడం, మొహమాటం కలిగి ఉండడం, ఇటువంటి కొన్ని లక్షణాలు ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్కి ఆయన మైండ్ సెట్ పెద్దగా మరి ఇది కాదేమో అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. సో అయితే మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం డక్కాముక్కీలు తింటూ ఇప్పటిదాకా ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించి ఇదిలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే సినిమా నటుడిగా ఆయనకి విశేషమైన ఆదరణ ఉందనేది వాస్తవం. చిరంజీవి గారి తర్వాత అంత ఆదరణ ఉంది. ఒక విధంగా ఇప్పుడు అన్నగారికి మించి కూడా ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజలు క్రౌడ్ అయితే వస్తుంది. 175కి 175 సీట్లు జనసేన గెలవాలి అంటే అది ఇప్పుడులో సాధ్యం అవుతుందా? ఏ పార్టీకి సాధ్యం కాదు. పార్టీ నిర్మాణాత్మకంగా నిర్మాణం ఎట్లా జరుగుతుందనే దాన్ని బట్టి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే పార్టీ అధినేత ఐడియాలజీ ఏంటి, వాస్తవ రాజకీయాల్లో ఫీల్డ్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, ఐడియాలజీ ఏంటి, మేనిఫెస్టోలు ఏంటి, మరి ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. ఆ వేళ చూసినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఆయన ముందుకు వస్తుండడాన్ని మనం చూడవచ్చు. అయితే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ రాజకీయ పరంగా చూసినప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ఆ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గపు నేతలే కదా. ఆ కాపు పార్టీలో ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పవన్ కళ్యాణ్ని రాజకీయంగా వ్యతిరేకిస్తూ
వస్తున్నారు ఇప్పటికి కూడా. వైసీపీ నుంచి పెర్ని నాని గారి వాయిస్ కానీ అప్పుడప్పుడు అంటే రాజకీయంగా అందరూ ఎక్కువగా మనం చూస్తుంటాం. ఏదన్నా ఒక నేత ఇదైతే ఆ వర్గానికి చెందిన వాళ్ళని ఎమ్మెల్యేలని ఎంపీలని కూర్చోబెట్టి తిట్టిపెచ్చటం, మాట్లాడిపించటం మనం అన్ని పార్టీల్లో చూస్తుంటాం. సో ఇక పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయడానికి వైసీపీలో పెద్ద టీమే ఉంది. మరి మొదటి నుంచి ఆయన మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని గారు, ఆయన వీరిద్దరి మధ్య మనం జరిగిందంతా చూసాం. ఒకే సామాజిక వర్గం. గుడివాడ అమర్నాథ్ గారు అప్పుడప్పుడు, ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా వైసీపీలో. జగన్ గారు కూడా అంటే వర్గం వేరైనా పొలిటికల్గా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు బ్లేమ్ చేసుకున్న విధానం, తిట్టుకున్న విధానాలన్నీ మనం చూసాం. అయితే ఎవరో కాస్త లైన్ దాటకుండా ఉన్నారు అనేది కూడా మనకి సాక్ష్యాలే ఉన్నాయి. వాళ్ళు మరీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని చేసినటువంటి పరిస్థితి అటువైపు నుంచి మనం క్లియర్గా చూడవచ్చు. తర్వాత బాగా కౌంటర్ చేసే వాళ్ళల్లో మరి ఇంకెవరున్నారు? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారంటే ఆయన అటు రాజకీయ నాయకుడుగాను, ఆ తర్వాత తన సామాజిక వర్గానికి చెందిన కాపు సామాజిక వర్గ నాయకుడుగాను ఆయన చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అనేక మార్లు మరి పవన్ కళ్యాణ్ గారిని ఆయన రాజకీయంగా ఇది చేసినటువంటి పరిస్థితి. అంటే కులపరంగా ఏదో ఇది చేసేస్తున్నాడు, తెలుగుదేశం వైపు ఉంటూ మరి ఇది చేస్తూ వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు అన్నట్టుగా కూడా మనం కొన్ని స్టేట్మెంట్లు చూసాం. మొత్తం మీద అయితే ఇవన్నీ ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, ఇంకా ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, నాయకులు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలే కనబడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి కార్నర్ చేసిన నాయకులందరి ఉద్దేశం ఏంటి, ఇంక్లూడింగ్ అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా కూడా రాజకీయ పార్టీ పరంగా మరి యూత్ అంతా ఈ రోజున జనసేన ఓన్ చేసుకుంటా ఉంది. అయితే కేవలం కాపు సామాజిక వర్గమే మరి సపోర్ట్ చేస్తే ఎంతవరకు వస్తాయి సీట్లు? కొంతవరకే వస్తాయి, అది వాళ్ళకే తెలుసు. పార్టీని ఆ స్థాయిని దాటించాలనేదే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచన ధోరణి. ఇది కుల పార్టీ కాదు, ఇది అందరి పార్టీ, నేను అందరి కోసం వచ్చాను, ప్రజల కోసం వచ్చానని చెప్పి ఆయన ఆ స్టాండ్ తీసుకుని ఆ స్టాండ్ మీద ఆయన ఎప్పటికప్పుడు తనని ఇంప్రూవైజ్ చేసుకుంటూ మరి ప్రజలకి తన యొక్క ఐడియాలజీని కమ్యూనికేట్ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అంటే రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి నుంచి నిర్మాణం ఎలా ఉందనేది అదొక డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇట్లా చూస్తే ఇప్పుడు అవుట్ రైట్గా వ్యతిరేకిస్తున్న కాపు వర్గపు నేతలంతా వైసీపీ పార్టీ నుంచి లేదా ఆ పార్టీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారు. పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేకుండా లేదంటే కాపు కుల అభివృద్ధికి కోసం ఉన్న నాయకులు ఎవరున్నారు? రాజకీయాలతో సంబంధం లేకుండా. ఎందుకంటే కులం రాజకీయం అనేది అది ఫెవిక్విక్ లాంటిది, ఫెవికల్ లాంటిది, విడదీయలేనిది. అది అసంభవం మన భారతదేశపు రాజకీయాల్లో. అయితే కొంతమందికి ఇది వినడానికి ఏంటి, ఇంకా ఇంత 21వ శతాబ్దంలో కూడా కులం గురించి అంటే రాజకీయం అంతా వాస్తవం దృక్పథం. ఇది రియాలిటీ, ఒక రియాలిటీ. అది మన దేశం వెనకబడిపోవటానికి ఒక పెద్ద కారణం కులమే. కులాల ప్రతిపాదికగా రాజకీయం నడుస్తుండటమే. ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ దానికి ఇదేవటమే అని చెప్పి ఒక అంతర్జాతీయ రీసెర్చ్ చైనాకి సంబంధించిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదో భారత్ అగ్రగామి అయిపోతుంది, సూపర్ ఎకానమీ అవుతుందని అన్నప్పుడు మరి చైనా వాళ్ళు ఏదో నిజమేనా అంత ఇది ఉందని రీసెర్చ్ చేసినప్పుడు ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా చాలా ఇంకో 100 సంవత్సరాలకు కూడా ఆ దేశం అంటే కులాన్ని కాకుండా ఈ కుల ప్రాతిపాదికను వదలకుండా వాళ్ళు ఎప్పటికీ సూపర్ పవర్ కాలేరు అనేది సారాంశం. దాని సారాంశం అది రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి ప్రెస్ మీట్లో మన మాజీ ముఖ్యమంత్రి, సీఎం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట నాకు బాగా జ్ఞాపకం ఉంది అది. సో ఇప్పుడు ఇది మన ఏపీలో చూసినా, ఎక్కడ చూసినా, తెలంగాణలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా రాజకీయాలు వచ్చేసరికి మా నాయకుడు, మావోడు, మనోడు, వీటి వల్లే నాశనం జరుగుతుంది, వినాశనం కూడా జరుగుతుంది. అది ప్రజలు పట్టించుకోరు.
సో అంటే వేరే కరప్షన్ చేస్తే ఆ కులం వాళ్ళు చేయలేదా, మా కులపోటు చేస్తే తప్ప. మనం ఈ ధోరణి నుంచి బయటపడకపోతే ఎప్పటికీ మన దేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి రాజకీయ వ్యవస్థగా నిర్మించలేము, అందులో సందేహమే లేదు. సో అయితే ఇప్పుడు టూకీగా చూస్తే జనసేనకి ఇప్పుడు ఆయన పార్టీని లాంగ్ టర్మ్లో బలంగా నిర్మించాలి. ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవ్వడం కష్టమైన పని. అన్ని సీట్లు జనసేన గెలిచే పరిస్థితి లేదు. నిజంగానే చాలా వాస్తవ దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అనిపిస్తుంది నాకైతే. సరే ఆ సామాజిక వర్గం వాళ్ళు, ఆ పార్టీ అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు అయితే ఆయన దత్తపుత్రుడు అంటారు, ప్యాకేజ్ స్టార్ అంటారు, ఇట్లా ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తూ ఉంటారు. దానికి గట్టిగానే ఆయన కూడా కౌంటర్లు ఇస్తూ ఉంటారు. రాజకీయంలో ఇవాళ రేపు ఈ వ్యక్తిగతంగా దూషించడం, ద్వేషించడం, టార్గెట్లు చేయటం అనేది ఒక భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. తెలంగాణలో కూడా అట్లా మనం చూడవచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో దిగజారుతున్న రాజకీయాలకి మన కేర్ ఆఫ్గా నిలుస్తూ ఉన్నాయి మన ఈ ధోరణులు, కొన్ని పెడధోరణులు విలువలతో చేయడం కానీ, రాజకీయాలు, సిద్ధాంతాలు, పాలసీలని విమర్శించుకోవటం, ఇది కదా జనరల్గా. అవన్నీ అసలు పక్కన పెడతారు. కులాల పరంగా, వ్యక్తిగతంగా, పెళ్ళిళ్ళు, అదేంటి ఇదేంటి, వాడు దొంగ, వీడి ఇది కదా, ఇట్లా తయారైపోయింది దుర్మార్గం. సో మొత్తం మీద అయితే ఆయన దారుణంగా ఇప్పుడు కులపరంగా కూడా ఈసారి మనకి ఉండాలి, మనం ఇది నేపథ్యంగా. ఎందుకంటే వేరే వర్గాల వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంత పాపులేషన్ ఉండి మనం ఎందుకు రాలేకపోతున్నాం అధికారంలోకి అనేటువంటిది ఒక ఆవేదన ఆ వర్గంలో ఉంది. అయితే పార్టీ అనేది ఒక వర్గానికి బలంగా వెళితే సరిపోదు, అన్ని వర్గాలు ఓన్ చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టారంటే ఏంటి, అప్పుడు రాజకీయ శూన్యత ఉంది, అందరూ ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాలు కంచు కోటలాగా నిలబడ్డాయి ఇప్పటికి కూడా పార్టీకి. ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీకి కోట, ఒక బేస్ బీసీ వర్గాలు. అలాగే మరి వైసీపీ పార్టీకి కూడా కాంగ్రెస్లో ఉన్న బేస్ అంతా అటు షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్కి అప్పుడు తెలుగుదేశం ఉన్న బీసీ వర్గాలంతా బేస్గా నిలబడ్డాయి, కొంత ఎస్సీ వర్గాలు, ఎస్టీ, ఇట్లా. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ జనరల్గా మరి ఇక్కడ అధికారాన్ని మార్చాలనుకున్నారు, మార్చేశారు. సో మొత్తం మీద రాజకీయపరమైనటువంటి వ్యతిరేకత తప్ప కుల నాయకులు కూడా పూర్తిగా అసలు ఆయన రాజకీయాలే, అసలు పార్టీయే ఆయన పెట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు అయితే ఎవరు నాకు కనబడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనవాడు ఒకడు పార్టీ పెట్టాడు అని అనుకున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీకి చెందినా కూడా లోపల కొంత వాళ్ళకి పాజిటివ్గానే ఫీల్ అవుతారు కదా. మరి ద్వేషించాల్సి లేదంటే ఇది చేయాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ వేలో కాపు కులంలో కాకుండా వేరే కులంలో ఆయన పుట్టుంటే అన్నట్టుగా కూడా కొన్ని వీడియోలు అయ్యే చూస్తూ ఉంటే నాకు విడ్డూరం అనిపిస్తుంది. అసలు కులం అనేది మనుషులు పుట్టిన తర్వాత దాన్ని ఒక ఐడియాలజికల్ సెటప్తో చేసినటువంటిది కదా. సో ఆ వేలో ఇప్పుడు రాజకీయాలు కులము విడదీయలేంది. ఆయన దీర్ఘకాలికంగా జనసేన పార్టీని అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లే విధంగా చాలా శ్రమిస్తూ ఉన్నారు. అట్లనే నిర్మాణం అనేది ఒక రోజులో అవ్వదు. ఆ సినిమాల మీద ఆర్థికపరమైన వనరుల కోసం ఆయన వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తనే సంపాదించి తనే పార్టీకి పెడుతుండడం అనేది కూడా మనం చూడవచ్చు. అది వేరే ఎక్కడా కూడా లేనటువంటి ఒక గొప్ప ఇదే కదా జనసేన విషయానికి వచ్చినట్లయితే. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసేది. సో ఒక రకంగా ఒక కమ్యూనిస్టు ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటికైనా పార్టీని బలోపేతం చేస్తే ఖచ్చితంగా కమ్యూనిస్టులు లేని లోటుని జనసేన పార్టీ ఖచ్చితంగా ఫుల్ బ్లెడ్జ్గా పూడ్చుద్ది ఆ లోటుని అనేది నా భావన. కాబట్టి కాపు కులస్తులు కులపరంగా ఆయన్ని ద్వేషించే వాళ్ళైతే ఎవరు లేరు నేను అనుకోవడం. ఏదైనా చేసినా రాజకీయంగా వైసీపీలో ఉన్న వాళ్ళకి తప్పదు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జనసేన నాయకుడిని పార్టీని వాళ్ళు తిట్టడంలో భాగం ఏంటంటే అక్కడ మార్కులు వేసుకోవాలి, వాళ్ళ మార్కులు పెంచుకోవాలి, తర్వాత సీటు రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం మనకు రాజకీయ ప్రయోజనాలు లేవా? ఆయన కూతురుకో కొడుక్కో ఎన్ని వీలైతే అన్ని సీట్లు. ఇక్కడ ఎక్కువగా రాజకీయాల్లో ఉండేది
అవకాశవాదం పరస్పర ప్రయోజనాలే, దాని తర్వాతే కులం కూడా, యాజ్ పర్ మై అబ్జర్వేషన్. మీరేమనుకుంటున్నారో మీరు రాయండి. సో ఆ పరస్పర ప్రయోజనాలు, ఇప్పుడు అన్నా చెల్లెళ్ళే చెరొక దారి అయిపోయి పోరాడుతున్నారు కదా మన ఏపీలో, షర్మిల గారు, జగన్ గారు. ఎందుకు ఒక ఇది కాదా అది? మరి మొదట్లో అప్పుడు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఆయన జరిగిపోయిన తర్వాత, మరి చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన తర్వాత పురంధరేశ్వరి గారు, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వలేదా? వాళ్ళ పొలిటికల్ ఇది కోసం వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక్కడ వాళ్ళు గెటాన్ కాలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఇది అవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పుకొని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా, జాతీయ పార్టీల్లోనూ ప్రాంతీయ పార్టీల్లో కూడా. ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ఎదుగుదల వాళ్ళు చూసుకుంటారు, మిగిలినయే సెకండరీ. అందులో భాగమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే ఈ కాపు సామాజిక వర్గపు నేతలంతా రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరున్నారు? ఏదో ఒక పార్టీతో. మరి పార్టీలతో సంబంధం ఉన్నప్పుడు అనుకూలమైన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, మరి తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తుంటారు, లేదంటే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అదే జరుగుతూ ఉంది కదా. సో అది అయితే మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని, జనసేన పార్టీని ఆయన ఫీల్డ్లోకి దిగి ఆయన చెప్పినట్టు ఇంకా నిర్మాణాత్మకంగా నిర్మిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా సోలోగా చెప్పలేం, సోలోగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది రాజకీయంలో. ప్రజలు విశ్వసిస్తే, ప్రజా విశ్వాసాన్ని గెలుచుకోగలిగితే, అన్ని వర్గాలని సంతృప్తిపరిచే విధంగా మరి పొలిటికల్ ఐడియాలజీ ఉంటే ఖచ్చితంగా అది సాధ్యమే.